ఏం తాత ఇక్కడ పొలాల్లో చూశారు కదా, ఎట్లా ఏ బ్రాంచ్ సీసాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇది మొత్తం నడి పొలంలో మొత్తం ఈ పొలం ఇది వ్యవసాయ భూములలో వ్యవసాయ భూములలో ఇది ఈ విధంగా ఇక్కడ కదా ప్రతి పొలంలో ఎక్కడ పట్టినా ఇట్లా సీసాలు దర్శనమిస్తున్నాయి. మరి ప్రభుత్వాలు ట్యాక్సీలు అంటే కట్టించుకుంటుంటాయి, పన్నులు కట్టించుకుంటుంటాయి. మళ్ళీ ఇవి సీసాలు ఏవైతే ఉన్నాయో మొత్తం విదేశాల నుంచి వచ్చిన సీసాలు ఇవన్నీ సీసాలు. మరి ఎక్కడ పడితే అక్కడ మొత్తం అన్నీ దర్శనమిస్తున్నాయి. నాకు అర్థం కావట్లేదు కానీ మొత్తం భూమిని నాకైతే ఈ పనులను బట్టి అట్లే అర్థమవుతుంది. ఈ ట్యాక్స్లు అయితే వసూలు చేసుకున్న ప్రభుత్వాలు తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చే అక్కడికి తీసుకోవాలి. మరి అటువంటి కార్యక్రమాలు ఏం చేయట్లేదు ప్రభుత్వాలు, ఎటువంటి యాక్షన్ రియాక్షన్ లేదు. సాధారణ ప్రజలను దాడులు మళ్ళీ తిరిగి తీసుకుపోయే విధంగా చట్టాల రూపకల్పన అయితే కనిపించట్లేదు. ఇది చాలా దారుణమైన అంటే పచ్చని పైర్లు అంటే పంటలు వేసే అటువంటి రైతుల కాలంలో ఈ సీసాలన్నీ కాలాలు పడి రైతుల పరిస్థితులు చాలా చూసాము. కేసులు చాలా ఉన్నాయి. కానీ భూములన్నిటిని లోతుగా దున్నామనడం, అది అంతకుముందు దున్నిన దాఖలాలు లేవు. అసలు భూములన్నీ అసలు కదిలించట్లేదు. ఇది ఎప్పుడైతే స్వాతంత్రం అన్నారో, హరిత విప్లవం అన్నారో, అప్పటి నుంచి లోతుగా దున్నండి, ఈ విధంగా పర్యావరణాన్ని ఇది విధంగా పొలాల్లో ఎక్కడ పడితే అక్కడ సీసాలు వేయండి అన్నట్ల విధంగా ఈ ప్రభుత్వాలు దగ్గర నుండి చేయిస్తున్నట్లుంది నాకైతే. ఇంకా లోతుగా దున్నడం వల్ల ఈ మట్టి పైపొర మొత్తం కొట్టుకొని పోయి చెరువులలోకి వస్తుంది. ఆ చెరువులలో కొట్టుకొచ్చిన మట్టి మొత్తం ఇటుకలకు తయారు చేయడం, వాటితో ఏమేమి అరాచకాలు చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు తాత? అయితే చెప్తా. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఈ ప్రభుత్వాల మీద? ఇప్పుడు ఈ సీసాలు ఇక్కడ ఉన్నాయి, మీరు పంట పొలాలలో సీసాలు ఉన్నాయి సార్. అవి పగలగొట్టి పెడుతుండే, అసలు పగలగొట్టడమే పగలగొడుతుండే వాళ్ళు. సందకాడ 8 గంటలప్పుడు వచ్చి మద్యము నిషేధించి వాళ్ళని ఎట్టనో పొలంలో పాడు చేస్తున్నారు సార్. అక్కడ దోవలలో కూడా వేస్తున్నారు. కాబట్టి వీటిని ఏదన్నా దాని సౌకర్యమును చూసి వాళ్ళకు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంటే ఈ మద్యపు సీసాలు ఎక్కడ పడితే అక్కడ దోవలలో కూడా దోవలలో మోరీల కాడ, రోడ్డు మీద మోరీల కాడ మోరి చుట్టూ వేయడము, ఏమైనా కుర్చీలు వేసిన కాడ, సిమెంట్ బెంచీలు వేసిన కాడల్లా అదే పని సార్. వాళ్ళు ఏరకంటే 9 గంటల దాకా అదే పని చేస్తున్నారు. మాకు గుడికి అసహ్యంగా ఉండదు. ఇప్పుడు సీసాలతోనే ఇబ్బంది పొలంలో. ఇప్పుడు దున్నేటప్పుడు అవన్నీ టైర్ల కింద పడి పగిలిపోతాయి, కూర్చుంటున్నాయి. మరి ఈ పద్ధతి అంటే మందు తాగడం తప్పంటారా, లేకపోతే ఆ సీసాలు పొలాలు వేయడం తప్పంటారా? ముందు పొలాలు నా వైపు నుంచి అయితే తాపండి, కావాల్సినంత తాపండి. 60 ఏళ్ళకు 100 ఏళ్ళకు చనిపోయే బతికే వాళ్ళను 30 ఏళ్ళకే చంపండి ప్రభుత్వాలు. అంటే వాళ్ళ ఆశయం అది. కాకపోతే సీసాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మీరు కావాల్సితే ప్రభుత్వం తరపున ఏదో ఒక బంగ్లా మాదిరి ఏర్పాటు చేసి ఒక చిన్నగా కుటీరం అక్కడ చిన్నగా దుకాణాలు అవి ఓపెన్ చేసి ఒకే దగ్గర వాళ్ళు తాగినంత సేపు ఎంత అయినా తాగిన తర్వాత ఇంటికి మళ్ళీ సవ్యంగా వెళ్ళే విధంగా ప్రభుత్వమే దగ్గరుండి చూసుకునే విధంగా. అంటే ఇప్పుడు బైక్ మీద వెళ్తాడు, తాగినప్పుడు ఎటు వెళ్ళేది, ఏం దారిలో అసలు నిలబడేది, నడిచేది కూడా చేత కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళే విధంగా జాగ్రత్తగా, లేకపోతే దిగేంత వరకు అన్నీ మంచిగా మంచం ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పించి తర్వాత తమ ఇళ్ళకి వెళ్ళే విధంగా అట్లన్నా చేయాలి. కానీ ఈ విధంగా సీసాలు ఎక్కడ పడితే అక్కడ వేయడం అనేది చాలా దుర్మార్గం. అదొకటి. ఇంకొకటి, ఈ విదేశీ బ్రాండ్లు ఇవన్నీ విదేశీ సంబంధించిన ఉత్పత్తులు, స్వదేశీ ఉత్పత్తులు అన్నిటిని నాశనం చేయడం. ఇది ఎస్ఐలు వీళ్ళంతా ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతుందో వీళ్ళను కంట్రోల్ చేసేది ఏర్పాటు చేసింది కూడా విదేశీ తొత్తుగాళ్ళే. వీళ్ళు విదేశీల కోసమే పనిచేస్తారు. అంటే ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తులకు ఇటువంటి ఈ పొలాల్లో ఇవన్నీ రావు. ఎక్కడ వ్యవస్థ ఉంటే అక్కడే పనిచేస్తుంటుంది. మొత్తం నిఘా అంతా ఒక దగ్గర ఉంటుంది. ఈ విదేశీయులకు వాళ్ళకేం పోయింది, మేము శుభ్రంగా ఉన్నాం, మా ఇల్లు శుభ్రంగా ఉంది, ఎవడెటు నాశనం అయిపోతే నాకెందుకు అనే తత్వం కలిగింది విదేశీ వ్యవస్థలు. ఆ కోవకు చెందింది ఇప్పుడు ఈ మన కళ్ళెదురు జరుగుతున్న ఈ అరాచకాలన్నీ. అందుకే నా వైపు నుంచి అయితే ఈ రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేస్తే తప్ప ఈ అరాచకాలను ఆపే పరిస్థితి
రాజ్యాంగం రద్దు చేసి మొత్తం స్వదేశీ ఉత్పత్తుల నుంచి విదేశీ ఉత్పత్తుల వరకు రూపకల్పన చేయాలి. ఇక్కడేం జరుగుతుంది, విదేశీ ఉత్పత్తులు ముందు, స్వదేశీ ఉత్పత్తులు చివరన. దాన్నే పూర్వము మన వాళ్ళు ఏమనే వాళ్ళంటే అంటరాని వాటిని, అధమ వాటిని, హీనమైన వాటిని దూరంగా ఉంచేవారు గ్రామానికి. ఇవే ఇప్పుడు ఎవరు అంటుకుంటున్నారో వాటిని ఎవరు అంటుకోవడం లేదు. ఇవి అంటరానివి. ఇంకా వీటితో పాటు చెత్త ఉంది, గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంది, రోడ్ల నిండా చెత్తనైనా ప్లాస్టిక్ చెత్త, అదంతా ఎవరు అంటుకోవటం లేదు. అవునా లేదా? అట్లా వాటిని అన్నిటిని అంటరాని వాటిని అంటారు. అధమ వాటిని, అంటరాటిని వాటిని, ఇంకా హీనమైన వాటిని, అటువంటి వాటిని అన్ని గ్రామాలకు దూరంగా ఉంచేవాళ్ళు, సమాజానికి దూరం ఉంచేవాళ్ళు. ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చి నడిబొట్టున చేరి ఉన్నాయి. వాటిని ఎవరైనా అంటుకుంటారా? ప్రభుత్వాలు మాత్రం వాటి ట్యాక్సులతో లెక్క మేసి రాజ్యం వెళ్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం ప్రకృతి మొత్తం నాశనం అయిపోతుంది. దీన్ని అడ్డుకట్ట వేయాలంటే ఈ రాజ్యాంగం రద్దు చేయాలి, మొత్తం స్వదేశీ ఉత్పత్తులను ప్రాధాన్యత ఇవ్వాలి, పూర్వపు రామరాజ్యాన్ని మళ్ళీ స్థాపించాలి, గ్రామకంఠం, మాన్యము ఇటువంటి వ్యవస్థలన్నింటిని మళ్ళీ పునః ప్రారంభించాలి. ఏదైతే పాత ఆచారాలు అంటే ఉత్తమమైన ఆచారాలు ఏదైతే ఉన్నాయో జీవన విధానానికి సంబంధించిన వాటిని మళ్ళీ తిరిగి స్థాపించాలి. అప్పుడే ఈ మొత్తం జరుగుతుంది తప్ప ఈ మోసపూరితపు ఎన్నికలు జరిపి ఏం చేసినా కానీ ఈ నాయకులు వాళ్ళ జోబులలోంచి జనాలకు పంచి సేవ చేయాలంటే ఎవడు చేయడు. పోలీసు వాళ్ళు సేవ చేస్తున్నాడు, ఆర్మీ వాళ్ళు సేవ చేస్తున్నారు, లక్షల జీతాలు పొంది వాళ్ళు ఏదో సేవ చేస్తున్నారు, డ్రామా చేస్తున్నాడు. వాళ్ళు ఏం సేవ చేయట్లేదు, పాడు చేయట్లేదు, ఎవరు రక్షించట్లేదు. కానీ నాయకుడు వాళ్ళ జోబులలో డబ్బులు తీసుకొని దేశ సేవ చేయాలి, గ్రామానికి సేవ చేయాలంటే ఎవరికేం పట్టింది? ఇళ్ళల్లో అప్పుల పాలయ్యి ఎన్ని చేయడం అవసరం వాళ్ళకేం పట్టింది? చేసిన రోజులు చేసిన నాయకులు వాళ్ళ ఇల్లులు అన్ని గుల్లవ చేసుకొని మొత్తం వాళ్ళ కుటుంబాన్ని నాశనం అయిపోయి చాలా నాయకుల పరిస్థితులు అట్లే ఉంది. ఇప్పుడు ఎవరు నాయకత్వం వహించే పరిస్థితి కూడా లేదు. అంటే ఇప్పుడు ఈ రాజ్యాంగం అనేది ఎన్నికల ద్వారా ఏదైతే ఎన్నుకున్న నాయకులు వాళ్ళ స్వలాభాలు చూసుకుంటారు తప్ప ఇంకా ఈ ప్రజాస్వామ్యం చేయరు, ఏం చేయరు. అందుకని ఇట్లా ఈ సీసాలు ఈ విధంగానే రాజ్యం వెళ్తాయి. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేస్తే తప్ప ఈ అరాచకాలు ఆగే పరిస్థితి లేదని నా ఉద్దేశము. మీరేమంటారు? ఈ రాజ్యాంగం రద్దు చేసి రామరాజ్యాన్ని స్థాపించడం ఉత్తమం అంటారా కాదంటారా? ఇప్పుడు ఈ పనికి మన రాజ్యాంగం ఉండాలంటారా లేకపోతే రామరాజ్యం ఉండాలంటారా? పనికి మన రాజ్యం ఉండకూడదు. ఇప్పుడు ఈ రాజ్యాంగం వద్దంటారా? ఈ రాజ్యాంగం వద్దు. ఏరే రాజ్యము రామరాజ్యం బడ చేసి ఒక స్టేజీలోకి తేవాల్సిందిగా కోరుతున్నాము. ఒక స్టేజీలోకి రావాలి. ఇప్పుడు ఈ పనికిమాల ఈ పోలీస్ వ్యవస్థలు అవన్నీ తీసేసి మొత్తం పూర్వం ఉన్న ఏదైతే ఉత్తమ జీవన విధానం ఏదైతే ఇప్పుడు గుళ్ళు గోపురాలు ఏదైతే దేవతలు ఆరాధన ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వాటి వైపు ప్రజలు వెళ్ళే విధంగా అట్లా ఉంటేనే పరిపాలన బాగుంటుంది అంటారు. ఇట్లా ఉంటే నాశనం అంటారు. అడవులు నాశనం అయిపోతుంది, ఎదురు కళ్ళు తగలబెడుతుంది, అన్ని ఇంకా ఒకటే మట్టి నాశనం అంతా పోయేదంతా గొల్లైపోయేది మందు బాటలతో దెబ్బ. అదే ఒకటి వ్యవసాయ రంగంలో ఈ పురుగు మందులు అప్పుడు ఉన్నాయా? పూర్వం లేవు. మామిడి చెట్లకు ఎవరన్నా మందు కొడుతున్నారా? ఎవరు కొట్టడం? ఇప్పుడు మామిడి చెట్లు కొడుతున్నారు. ఇప్పుడు మామిడి చెట్లు కూడా కొడుతున్నారు కదా. మామిడి చెట్టుకేంది, సీని చెట్టుకేంది, నిమ్మ చెట్టుకేంది, బత్తాయి చెట్లకేంది, సపోటా చెట్లకేంది, ఇవన్నీ పూర్వము మందు కొట్టకుండా పండుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి బత్తాయి పండ్ల చెట్లకు ప్రతి ఒక్కటి మందు కొట్టండి. వంకాయ చెట్లకు కానీ మందు కొట్టండి, పండడం లేదు. అందుకు కాబట్టి దీన్ని ఎట్నో తిట్టి దాన్ని మందు ఆ పవర్ అయిన మందులు లేకుండా ఏదో సింపుల్ మందులు, అసలు ఆ మందులే వద్దు మనకి. పూర్వం ఉన్న కషాయాలు కానీ, తర్వాత ఆయుర్వేదం ఉంది, మనుషులకు సంబంధించి మూలిక వైద్యం ఉంది, ఆకుపసరు వైద్యం ఉంది, ఆ తర్వాత మనకు వాతం పిత్తం కఫం అని రోగాలను నిర్ధారించే వ్యవస్థలు ఉన్నాయి. మొత్తం అన్ని ఏ విధంగా ఆయుర్వేద వ్యవస్థ, చికిత్స విధానం అవన్నీ ఉన్నాయి. నాడీ వ్యవస్థను పట్టుకుని ఏ రోగం ఉండేది తెలుసుకునే విధానం ఉన్నాయి. అవన్నిటిని లేకుండా చేసి మొత్తం విదేశీ వ్యవస్థలు, విదేశీ తొత్తుగాళ్ళందరూ కలిసి ఈ అరాచకాలను సృష్టిస్తున్నారు. కాబట్టి ఈ పూర్వం ఉన్న వ్యవస్థలు ఉత్తమమైనవి. అందులో ఉత్తమాతి ఉత్తమ విధానాలు ముందు పెట్టి అధమాతి అధమ విధానాలు అంటే తప్పని పరిస్థితుల్లో ఉండేటి వాటిని వెనక పెట్టాలని నా వైపు నుంచి నా కోరిక. మీ కోరిక కూడా అదే కదా? అదే కోరిక. సర్లే మరి అయితే. సర్లే పెద్దనా.